మిత్రులారా, పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులందరికీ శుభవార్త చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొంతమంది ఇది మెగా డిఎస్సి కాదు అని అంటున్నారు, కానీ ఇది ఖచ్చితంగా మెగా డిఎస్సియే. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30,000 పోస్టులు అంటే మెగా డిఎస్సిగా భావించేవాళ్ళం. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలే ఉన్నాయి కాబట్టి 16,347 పోస్టులు అంటే జిల్లాకి యావరేజ్గా 1,200 నుంచి 1,300 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. 1000 పోస్టులు జిల్లాకు దాటితే మెగా డిఎస్సి కిందే మనం భావించవచ్చు. కాబట్టి ఇది మెగా డిఎస్సియే అని చెప్పవచ్చు. మనం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 6,100 పోస్టులతో పోలిస్తే ఇది మెగా డిఎస్సిగా భావించవచ్చు. మిత్రులారా, డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అనే సందేహం మన మిత్రులందరిలో కూడా ఉంది. ఖచ్చితంగా మీరు గమనించినట్లయితే మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేసిన కొద్దిసేపటికే ప్రభుత్వం మెగా డిఎస్సి 2024 GOMS 27 అనే ఒక జీవోను విడుదల చేసింది. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే, ఈ మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ అంతా కూడా డిసెంబర్ 31, 2024 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఈ డిసెంబర్ 31 లోపు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవడం సాధ్యమేనా అంటే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైపోయింది. మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది 2025 జూన్లో ప్రారంభమవుతుంది. మనకి ప్రభుత్వం డిసెంబర్ 31, 2024 లోపు ఈ నియామక ప్రక్రియ అంతా కూడా చేపట్టాలని డెడ్లైన్ పెట్టినప్పటికీ 2-3 నెలలు అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా వచ్చే సమ్మర్ లోపు డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తయి రిజల్ట్స్ ఇచ్చి నియామకాలు కూడా చేపట్టడం పక్కాగా జరుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరానికి మీరంతా కూడా కొత్త ఉద్యోగాల్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే చాలామంది మిత్రులకు ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడు టెట్ పెడతారా లేకపోతే టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ పెడతారా అనే సందేహం మనందరిలో కూడా ఉంది. టెట్ గురించి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ జారీ చేసి ఎక్కువ టైం అవ్వకుండా గాబరాగా కేవలం చాలా తక్కువ రోజుల్లోనే టెట్ ఎగ్జామ్ని కంప్లీట్ చేయడం జరిగింది. కొత్తగా టెట్ కోసం ప్రిపేర్ అయ్యే నూతన అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. చాలామంది క్వాలిఫై కూడా అవ్వలేదనేసి విశ్వసనీయ సమాచారం. అయితే మనం చూసినట్లయితే 2-3 రోజుల క్రితం మళ్ళీ టెట్ నిర్వహించాలనేసి నిరుద్యోగ యువత ప్రభుత్వానికి వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది. ఎప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ ఇవ్వాలి, టెట్ పెట్టాలా వద్దా అనే నిర్ణయం మాత్రం మంత్రి గారు మరియు ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. నా అనాలిసిస్ ప్రకారం అయితే టెట్ పెట్టకుండా అయితే డిఎస్సికి వెళ్ళరనే నేను భావిస్తున్నాను. చూద్దాం మరి మన ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుందో వేచి చూద్దాం. మనం గమనించినట్లయితే ఎస్జిటి పోస్టుల కంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఈసారి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఒక రకంగా బీఈడి చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఇది వరంగానే భావించవచ్చు. ఇంత ఎక్కువ స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడం అనేది రాష్ట్రంలో ఇదే తొలిసారి. గతంలో మెగా డిఎస్ఎల్ జరిగినాయి, కానీ ఎస్జిటి పోస్టులే సింహభాగంగా ఉండేవి. గతంలో ఏ నోటిఫికేషన్ తీసుకున్నా సరే ఇదే విషయాన్ని మనం స్పష్టం చేసుకోవచ్చు. ఎస్జిటి పోస్టులు సంఖ్య కాస్త తగ్గాయి. దీనికి కారణం ఏంటంటే జీవో నెంబర్ 117. మరి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 117ని రద్దు చేస్తామనేసి చెప్పారు. మరి ఏం చేస్తారో చూద్దాం. మరి ఇప్పుడు 117ను కూడా రద్దు చేస్తే ఉన్న పలంగా చాలా వరకు ఎస్జిటి పోస్టులు క్రియేట్ అయ్యే అవకాశం మాత్రం చాలా ఉంది. వాటిని దశలవారీగా కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ గత 5 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ నిరాశకు గురైనటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మనమంతా కూడా ఆశావాహ దృక్పథంతో ప్రిపరేషన్ కొనసాగిద్దాం. చక్కగా మన ప్రిపరేషన్ కంటిన్యూ చేసి భవిష్యత్తులో ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలోని గర్వంగా స్థిరపడదాం. మీ అందరికీ కూడా మంచి జరగాలనేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.